ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇంకొకటి నేను ఎడిషనల్ పొలిటికల్ రివ్యూ, ఎందుకంటే మీరు బీజేపీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, మీ పార్టీ ఎంపీలు బలమైన నాయకులు ఉన్న, మామూలు ఎంపీలు కాదు బలమైన నాయకులు ఉన్న మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్లో ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. జగిత్యాల్లో జిల్లా ధర్మపూర్లో 15కు 15 అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? వాళ్ళేమో సింగిల్ టైం ఎంపీలు కాదు, 2-3 సార్లు ఎంపీకి గెలుపొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ రిజల్ట్ అంటే ట్రయాంగిల్ ఫైట్ జరిగితే కాంగ్రెస్కి ఏమైనా లాభం జరుగుతుందా బీజేపీ కంటే? ఇక్కడ అది అనాలిసిస్ చేయాలి, అది వాస్తవం, అనాలిసిస్ చేయాలి. బట్ ట్రయాంగులర్ ఫైట్లో డెఫినెట్గా ఎవరు అడ్వాంటేజ్ వచ్చింది, ఎవరు డిసడ్వాంటేజ్ వచ్చింది అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత లోకల్ ఇంపాక్ట్, ఇంతకుముందు చెప్పాను, అధికార దుర్వినియోగం చాలా జరిగింది. ఎక్కడైతే బీజేపీ గెలుస్తుందనే దీంట్లో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీజేపీని గెలవకుండా చేసే ప్రయత్నం చేశారు. అది వాస్తవం. కాబట్టి ఎక్కడైతే బీజేపీ గెలుస్తున్నటువంటి ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయి మమ్మల్ని గెలవకుండా చేసే ప్రయత్నం చేసింది. అది స్పష్టంగా మాకు కనబడతా ఉంది. మా నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఎంపీస్ కాదు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ స్ట్రాటజికల్గా బీజేపీని ఓడించింది. అది సార్ ఇది చాలా రజనీ, ఇది మాట్లాడాలి. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని, వీళ్ళు అంటారు వాళ్ళిద్దరు ఒకటని, ప్రతి ముగ్గురు మిగిలిన ఇద్దరిని కలిపి చెప్తున్నారు. ఎలా సార్ దీని నుంచి బీజేపీ ఎలా చెప్పండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ మీరు చెప్పాలి. మేము చెప్పేది చెప్తున్నాము, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉన్నాం మేము. సీఎం మైక్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఆయన చెప్తున్నారు కదా సార్. ఏమన్నా ఆలోచించవచ్చా ఇప్పుడున్న రిజల్ట్ వీటన్నిటి చూస్తుంటే? కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవటానికి బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది ఏ ఇద్దరు కలిసినా ఒకళ్ళు అడుగుతుంటారు గ్యారంటీగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయా అని. ఏమన్నా ఎనీ ఛాన్సెస్ ఈ రిజల్ట్ని బట్టి? పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాబోయే గతంలో ఈ ట్రయాంగిల్ ఫైట్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏకమవ్వాల్సిన అవసరాన్ని బీజేపీ ఏమైనా గుర్తిస్తూ ఉందా? లేదు, బీజేపీ విల్ ఫైట్ అలోన్. బీజేపీకు ఇద్దరు కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాం. కాంగ్రెస్ మాకు ఎంతైతే రాజకీయ శత్రుత్వం ఉందో బీఆర్ఎస్ కూడా మాకు రాజకీయ శత్రుత్వం. అంటే పొలిటికల్ పర్లేదు, మాత్రం విడివిడిగానే పోటీ చేస్తాం అంటారు. ఓటమికైనా సిద్ధమే కానీ కలవటానికి సిద్ధంగా లేవు. రజనీకాంత్ గారు, ఇది ఓటమి కాదు, ఇది మంచి ఫలితంలో మాకు సక్సెస్కి ఒక ఫస్ట్ స్టెప్. ఇది ఓటమి కాదు, మీ ఓటమిగా భావించట్లేదు కదా దీన్ని. ఇంప్రూవ్ అని చెప్తా ఉన్నాం. నార్త్ తెలంగాణలో మీకు భైన్సా మున్సిపాలిటీ రిజల్ట్ చూస్తే అక్కడ హిందూ ముస్లిం సెన్సిటివ్ ఏరియా, హిందూ ముస్లిం రాజకీయం జరుగుతుంటాయి, రెగ్యులర్గా అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అక్కడ బీజేపీ ఎంఐఎం రాజకీయంలో ఎంఐఎం ఆధిపత్యంలోకి వచ్చింది. ఎంఐఎం మెజార్టీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ ఉంది. దీనివల్ల నష్టపోతుంది భారతీయ జనతా పార్టీ. హిందూ ముస్లిం రాజకీయం చేస్తే నష్టపోతుంది భారతీయ జనతా పార్టీ, గెలుస్తుంది ఎంఐఎం. అక్కడ లాస్ట్ టైం కూడా ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ మద్దతుతోని ఎంఐఎం గెలిచింది అక్కడ మున్సిపల్ చైర్మన్. ఈసారి వన్ సైడెడ్ గా సపోర్ట్ చేసింది కదా వాళ్ళకు. మేము దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈస్ కల్ప్రిట్ ఇన్ మేకింగ్ ఎంఐఎం యాజ్ చైర్మన్ ఇన్ బైసా. కాంగ్రెస్ పార్టీని వాళ్ళని పోషిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, మేమంతా నేను మజ్లిస్ పార్టీ వాళ్ళు అన్నారు, మేము లేకపోతే జూబ్లీస్ వీళ్ళు ఎక్కడ గెలుస్తారని, మేము లేకపోతే వీళ్ళు ఎక్కడ గెలుస్తారని చెప్పేసి. తెలంగాణలో చాలా చోట మైనారిటీ ఓటింగ్ అంతా కూడా ఈసారి మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అర్బన్ ఏరియాస్లో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆర్ వెరీ డామినెంట్గా ఉన్నది. ఇవన్నీ నేను అనాలిసిస్ చెప్పగలుగుతాను, నేను లేదని కాదు. ఈరోజు బీజేపీకు చాలా చోట ఎక్కడైతే మైనారిటీ ఓటింగ్ ఉందో అక్కడ మమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఎవరైతే బీజేపీని ఓడించగలుగుతారో వాళ్ళకు ఓటింగ్ స్ట్రాటజిక్ ఓటింగ్ వేశారు. కాబట్టి ఇవన్నీ కూడా దిర్ ఆల్ ఫ్యాక్టర్స్ నో విచ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ లేటర్ ఇన్ ది ఈవినింగ్ ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. అందుకని ఈ అనాలిసిస్ మొత్తం కూడా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇదొక ప్లాయ్, ఒక బీజేపీని అయినా కూడా మేము ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇంత దగ్గర వచ్చినాం అంటే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇనిషియల్లీ, అండ్ అవర్ పర్ఫార్మెన్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫ్యూచర్.